ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఫార్ములా ఈ కార్ కేసుపై మీడియా చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ కేసుపై హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దామన్నారు. అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడదని ప్రశ్నించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పన్న కేటీఆర్ ఈ నెల 7న ఈడీ విచారణకు హాజరు కావడంపై తమ లాయర్లు నిర్ణయిస్తారని చెప్పారు. ఏసీబీ కేసులో అసలు పసలేదని, పల్లెటూరు భాషలో చెప్పాలంటే ఇదో లొట్టపీసు కేసు అని అన్నారు. తనకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందని చిట్చాట్లో చెప్పారు కేటీఆర్. పాపం తనను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోందన్న కేటీఆర్ తనపై ఇది ఆరో ప్రయత్నమని, రేవంత్కి ఏమీ దొరకడం లేదని అన్నారు. 600 కోట్ల సంగతి అటుంచితే ఒక్క పైసా కూడా అవినీతి లేదన్నారు. న్యాయమూర్తి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదన్నారు. రేసు కావాలని తాను నిర్ణయం తీసుకున్నానని, వద్దనేది రేవంత్ నిర్ణయం అని చెప్పారు. ఇద్దరి నిర్ణయాలపై కూడా కేబినెట్లో చర్చ జరగలేదన్నారు. తనపై కేసు పెడితే రేవంత్పై కూడా కేసు పెట్టాలన్నారు కేటీఆర్. మరోవైపు రీజనల్ రింగ్ రోడ్లో 12,000 కోట్ల కుంభకోణం జరగబోతోందని జోస్యం చెప్పారు కేటీఆర్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుంభకోణం చేయబోతున్నారన్న ఆయన పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సంక్రాంతి తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తామని, ఈ ఏడాది ఉప ఎన్నికలు రావచ్చని చిట్చాట్లో తెలిపారు కేటీఆర్.